హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు రిజల్ట్ చూస్తే కళ్ళ నిమ్మట నీళ్లు ఆగట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఒక ఫ్యాన్గా ఉండి ఈరోజు మ్యాచ్ చూడటం, ఆ రిజల్ట్ అనేది ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందని నేనైతే ఎప్పుడు ఊహించలేదు. మరి ఇంత ఘోరంగా ఓడిపోతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయవలసి ఉండరు కనీసం. ఈరోజు బాధ ఎక్కడ కలిగిస్తుందంటే ఫ్రెండ్స్, కనీస పోటీ కూడా ఇవ్వకుండా ఓడిపోయింది ఫ్రెండ్స్ మన హైదరాబాద్. ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆల్అవుట్ అయిపోవటం. అసలు ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఒక టాప్ ఆర్డర్ అని కాదు, మిడిల్ ఆర్డర్ మొత్తం స్మాష్ కొలాప్స్ అయిపోయింది. అటు కేకేఆర్లో వాళ్ళు ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెనే ఈరోజు రన్స్ చేశారు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రహమనుల్లా గుర్బాజ్ కానీ మన తెలుగు ప్లేయర్స్ ఇంతవరకు వచ్చి కప్పు కొట్టకుండా వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా అయితే ఉంది. ఈరోజు మీరు మ్యాచ్ చూశారు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ ఎమోషన్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ఎప్పుడైతే పడిపోయిందో, ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలో ఎప్పుడైతే అవుట్ అయిపోయారో అప్పుడే ఎస్ఆర్హెచ్ ఓటమి ఖరారైపోయింది. కాకపోతే మనకి రిజల్ట్ రావడానికి ఒక గంట లేట్ అయింది అంతే. మ్యాచ్ అయిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ ఒక మాట అన్నాడు ఫ్రెండ్స్, ఇది కేకేఆర్ దండయాత్ర. మాతో ఫైనల్లో ఓడించడం అంటే ఏదో క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ని ఇంటికి పంపించినట్ట ఈజీ కాదు. మాతో ఆడాలంటే వేరే లెవెల్ ఆట అయితే ఆడాల్సి ఉంటుంది అని మన తెలుగు టీంని తక్కువ చేసి మాట్లాడేసరికి చాలా బాధగా ఉంది. ఎనీహౌ పోయిన సీజన్లో మన టీం 10th పొజిషన్లో ఉంది ఒకే ఒక విజయంతో. అలాంటి టీం ఈ సీజన్లో ఫైనల్ వరకు వచ్చి రన్నరప్గా ఉందంటే మనం అయితే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. మీరు లైక్ కొట్టడం ద్వారా ఎంకరేజ్ని ఇవ్వండి ఫ్రెండ్స్.